ఏంటండోయ్! కుక్కర్‌లో పాయసం అంటే ఇదేదో వింతగా ఉంటుంది అని అనుకుంటున్నారా? అక్కడే పప్పులో కలిసారండోయ్! కుక్కర్‌లో చేసినా కూడా నార్మల్‌గా చేసిన దానికంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా త్వరగా అయిపోతుందన్నమాట. సగ్గుబియ్యం ఉడకాలంటే చాలా టైం పడుతుంది కదా! బట్ ఇలా కుక్కర్ యూజ్ చేస్తే చాలా త్వరగా ఉడికిపోతుందన్నమాట. పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను ఈ రెసిపీని చాలా సింపుల్ గా స్టెప్ బై స్టెప్ వంట రాని వాళ్ళకు కూడా ఈజీగా చేసుకునేలాగా చూపించాను. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చేయడం కోసం మనం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు సగ్గుబియ్యం అనేది తీసేసుకోవాలి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం 3 క్యారెట్లను తీసేసుకొని పీల్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్‌లో గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా పెద్దగా గ్రేట్ చేసుకుంటేనే మనం పాయసం తినేటప్పుడు పంటికి ఈ క్యారెట్ అనేది తగిలి చాలా స్వీట్‌గా, చాలా సాఫ్ట్‌గా బావుంటుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ బెల్లం తురుము అనేది తీసేసుకోవాలి. ఈ బెల్లం తురుము అనేది మనం ఒక కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల బెల్లం తురుము అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వాటర్ అనేది వేసేసుకొని స్టవ్ మీద పెట్టి కరగనివ్వాలన్నమాట. ఇది జస్ట్ కరిగిపోతే సరిపోతుంది. మనకి ఎలాంటి పాకం అనేది రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ నెయ్యి కరిగాక దాంట్లోకి జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే కుక్కర్లో క్యారెట్ తురుము అనేది వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అది నెయ్యిలో బాగా వేగిపోతుందన్నమాట. క్యారెట్ అనేది వేగితేనే మనకు పచ్చి వాసన రాకుండా బాగుంటుంది. ఇప్పుడు మనం అరగంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దీంట్లో వేసుకొని అది కూడా కొంచెం వేగాక దీంట్లోకి ఇప్పుడు మనం వాటర్ అనేది వేసేసుకోవాలి. ఆ వాటర్ కూడా ఏంటంటే ఒక కప్పు సగ్గుబియ్యానికి 6 కప్స్ ఆఫ్ వాటర్ అనేది వేసేసుకోవాలి. అప్పుడే మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది. నీళ్లు పోసేసాక ఇప్పుడు మనం బాగా కలిపేసేసుకొని కుక్కర్ మూత అనేది పెట్టుకోవాలన్నమాట. 2 విజిల్స్ అనేది వచ్చే వరకు మనం వెయిట్ చేసేద్దాము. చూసారా 2 విజిల్స్ అనేది వచ్చింది కదా! ప్రెషర్ కూడా పోయాక మనం ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉందా అనేది చూద్దాము. సగ్గుబియ్యం అనేది బాగా ఉడికిపోయిందండి. క్యారెట్ కూడా బాగా ఉడికిందనమాట. సో, ఇప్పుడు దీంట్లోకి మనము కరగబెట్టుకున్న బెల్లం వాటర్ అనేది దీంట్లోకి వేసేసుకుందాము. ఎప్పుడైనా మనం బెల్లం వాటర్‌ని ఇలా జాలీతో వడగట్టుకుంటేనే దాంట్లో ఉండే ఏమైనా మట్టి కానీ ఇవన్నీ పోయి మనకి బావుంటుంది. ప్రతి ఒక్కరూ ఈ టిప్ అనేది ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు ఇది కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడే దీంట్లోకి కొంచెం మనం ఇలాచీ పౌడర్ అనేది వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ అనేది హాఫ్ టేబుల్ స్పూన్ అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని కలిపెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం కాచి చల్లారబెట్టిన పాలనేది 2 కప్స్ తీసుకోవాలన్నమాట. మనం 1 కప్ సగ్గుబియ్యానికి ప్రతిదీ కూడా 2 కప్స్ తీసుకుంటే సరిగ్గా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ అనేది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి పాలనేది ఖచ్చితంగా కాచి చల్లార్చినవే తీసుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడే వరకు ఉంచుకోవాలన్నమాట. ఇది మరీ అంత దగ్గరికి కూడా కానవసరం లేదు. ఇప్పుడు ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే మనకెంతో టేస్టీగా సగ్గుబియ్యం క్యారెట్ పాయసం అనేది రెడీ అయిపోతుంది. సగ్గుబియ్యం అనేది చాలా చలువ చేసే పదార్థం అన్నమాట. సో, ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ సగ్గుబియ్యంని కన్స్యూమ్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారా రెసిపీ అనేది ఎంత సింపుల్ గా అయిపోయిందో, పైగా హెల్దీ కూడా. ఈ వేసవిలో మస్ట్ ట్రై రెసిపీస్ లో ఇది ఒకటి. డెఫినెట్ గా ఇది అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు కనుక నా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.